ఆది చెప్పే పంచ్ డైలాగులు ఆయనకు హైపర్ అనే బిరుదును తెచ్చిపెట్టాయి. సమకాలీన రాజకీయాలు, సామాజిక అంశాలపై ఆయన వేసే వెటకారం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. యూట్యూబ్ రికార్డులు. ఆయన స్కిట్స్ యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్లో ఉండేవి. కేవలం కమెడియన్గానే కాకుండా మంచి స్క్రిప్ట్ రైటర్గా కూడా ఆయన పేరు తెచ్చుకున్నారు. బుల్లితెరపై సక్సెస్ అయిన తర్వాత ఆదికి సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. తొలి చిత్రం 2015లో వచ్చిన సినిమా చూపిస్తామావా చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. కీలక చిత్రాలు తొలి ప్రేమ, చిత్రలహరి, భీమ్లా నాయక్, ధమాకా, సర్, రావణాసుర్రా వంటి సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు. కేవలం జబర్దస్త్కే పరిమితం కాకుండా ఆది అనేక ఇతర టీవీ కార్యక్రమాలకు ప్రాణం పోశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఇందులో ఆది చేసే హంగామా, కౌంటర్లు షో రేటింగ్ను అమాంతం పెంచేశాయి. డాన్స్ షోలో మెంటర్గా, యాంకర్గా తనదైన కామెడీతో ప్రేక్షకులను రంజింపజేస్తున్నాడు. హైపర్ ఆది తన పంచ్ డైలాగ్ల వల్ల కొన్నిసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. కొన్ని సామాజిక వర్గాలు లేదా వ్యక్తులపై ఆయన వేసిన జోకులు నిరసనలకు దారితీశాయి. అయితే తన ఉద్దేశం ఎవరిని నొప్పించడం కాదని, కేవలం నవ్వించడమేనని ఆయన పలుమార్లు వివరణ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అభిమాని. ఆది మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని. రాజకీయంగా కూడా ఆయన జనసేన పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.